తెలంగాణ బీజేపీ కొత్త కమిటీ కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. నూతన కార్యవర్గంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. నిత్యం పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండే ఆ నేతలు అటువైపు కన్నెత్తి ఎందుకు చూడలేదు? వారు పాటిస్తున్న డిస్టెన్స్ కు కారణాలేంటి? కొత్త కమిటీపై సొంత పార్టీ నేతలే ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? అసంతృప్త నేతలకు కొత్త అధ్యక్షుడు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు? అసలు కమలం పార్టీలో కొత్త కమిటీ రేపిన చిచ్చు ఎలా ఉంది? బీజేపీ నూతన రథసారథి రామచంద్రరావు ఇటీవల నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. దీంతో కొత్త కమిటీపై గంపెడు ఆశలు పెట్టుకున్న సీనియర్ నేతలకు నిరాశ ఎదురైంది. కొత్త కమిటీలో వారికి ప్రాధాన్యత ఉంటుందని అందరూ భావించినా చివరకు అది దక్కలేదు. దీంతో ఆ నేతలు అసంతృప్తితో పార్టీ కార్యాలయం వైపు కనీసం కన్నెత్తి చూడటం లేదట. ఏ హోదాలో అటువైపు రావాలి అనే ఎదురు ప్రశ్నలు సంధిస్తున్నారట. బీజేపీ కొత్త కమిటీలో కనీసం 40% గత కార్యవర్గ సభ్యులకు, 60% కొత్త వారికి అవకాశం కల్పిస్తామని నిబంధన పెట్టుకున్నారు. చివరకు 22 మందితో ప్రకటించిన కొత్త కార్యవర్గంలో కేవలం 4 పాత వారికి మాత్రమే అవకాశం దక్కడంతో సీనియర్ నేతలు పెదవి విరుస్తున్నారు. ప్రధాన కార్యదర్శి పదవి కోసం నేతలు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఊహించని నేతలకు ప్రధాన కార్యదర్శులుగా పదవులు కట్టబెట్టడం పైన అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇందులో ప్రధాన కార్యదర్శిగా గతంలో పనిచేసిన కాసం వెంకటేశ్వర్లను మరోసారి ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తారని భావించారు. కానీ గతంలో ఆయన అప్పుడెప్పుడో పనిచేసిన ఉపాధ్యక్ష పదవి తిరిగి కట్టబెట్టడంతో డిమోషన్ గా ఫీల్ అవుతున్నారట. తను చేసిన సేవలకు పార్టీ సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన చెందుతున్నారట. ఇక పార్టీకి తలలో నాలుకలా ఉన్న మరో సీనియర్ నేత ప్రకాష్ రెడ్డికి కొత్త టీంలో ఎలాంటి స్థానం కల్పించకపోవడంతో ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయం వైపు తొంగి చూడడం లేదట. బయట జరిగే పార్టీ కార్యక్రమాలకు తప్ప పార్టీ స్టేట్ ఆఫీసులో జరిగే కార్యక్రమాలకు గైహాజరవుతున్నారట. మరోవైపు కొత్త కమిటీలో కిషన్ రెడ్డి మార్క్ కనిపిస్తుందని విమర్శలు వచ్చినా నిత్యం కిషన్ రెడ్డి వెంట నిలిచిన ప్రకాష్ రెడ్డిని పక్కన పెట్టడంపై పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరో నేత రాణి రుద్రమ కూడా ఈ కోవ కిందికి వస్తారట. యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేసిన నాటి నుంచి పార్టీకి సేవలందిస్తున్న ఆమె జిట్టా బాలకృష్ణారెడ్డి బీజేపీపై ఆరోపణలు చేసి వెళ్లినా ఆమె కమలం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. అయినా కొత్త కమిటీలో ఆమెకు స్థానం దక్కలేదు. ఇక గత కార్యవర్గంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన శ్రీధర్ రెడ్డి కూడా కొత్త కమిటీపై ఆశలు పెట్టుకున్నా చోటు దక్కలేదు. దీంతో వీరంతా పార్టీ కార్యాలయంకు రాకుండా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొత్త కార్యవర్గంలో చోటు దక్కని సీనియర్ నేతల అసంతృప్తి రాగాలు ఆ నోట ఈ నోట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెవిన పడిందట. దీంతో ఆయన ఆ నేతల అసంతృప్తి తగ్గించేందుకు పార్టీలో అనేక పదవులు భర్తీ చేయాల్సి ఉందని, పార్టీ కోసం పనిచేసే వారికి తప్పక అవకాశం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. దీంతో అయినా ఆ సీనియర్ నేతలు పంతం వదిలి పార్టీ గుమ్మం తొక్కుతారా లేదా అనేది చూడాలి.